నమస్తే అండి. కేఎన్ఆర్ ఇంటర్నేషనల్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మనము కొన్ని విషయాలు చర్చించుకుందాము. నెంబర్ 1 పాయింట్ ఏమనగా, మనము ప్రతిసారి షిప్మెంట్ పంపించేటప్పుడు ఇన్వాయిస్ వాల్యూ $100 లోపల పెట్టి పంపుతాము. మనం $100 ఎందుకు పెడతామంటే, అకార్డింగ్ టు అమెరికన్ గవర్నమెంట్ గిఫ్ట్ రూపంలో $100 లోపల మాత్రం పెట్టుకుంటేనే మీకు ట్యాక్స్ పడదని వాళ్ళు చెప్పారు. సో అందుకని మనము ఇన్వాయిస్ వాల్యూ $100 మాత్రమే పెట్టి పంపుతున్నాము. సో అటువంటప్పుడు ఒక్కొక్కసారి మన షిప్మెంట్స్ ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనకి క్లెయిమ్స్ ఎలా వస్తాయంటే, కొరియర్ ఛార్జెస్ అండ్ ఇన్వాయిస్ వాల్యూ అంతవరకే వస్తాయి. అందులో ఎంత వాల్యూ ఉన్నా కూడా, ఎంత లార్జ్ క్వాంటిటీ ఉన్నా కూడా మనకు వచ్చేది $100 కొరియర్ ఛార్జెస్ మాత్రం. కాబట్టి కొరియర్ ఛార్జెస్ కూడా లార్జ్ షిప్మెంట్స్కి మొత్తం ఇవ్వరు, దాంట్లో కూడా ప్రపోర్షనేట్గానే ఇస్తారు కొరియర్ ఛార్జెస్ కూడా. సో కాబట్టి మనం అటువంటి టైంలో ఏం చేసుకోవాలి అంటే, పెద్ద షిప్మెంట్లు ఉన్నప్పుడు 2 or 3 షిప్మెంట్స్గా మార్చుకోవడం బెటరు. సపోజ్ ఒక 50 kgs ఉంటే 25 kgs చేసుకోవడం బెటరు. సపోజ్ మనకు ఒక 40 kg వచ్చినాయి అనుకోండి, ఒక 2 kgs యాడ్ చేసుకొని 21 kg చేసుకుంటే అప్పుడు మనకి ఇన్వాయిస్ వాల్యూ పెరుగుతుంది. ప్లస్ ఏదైనా కస్టమ్స్లో ప్రాబ్లం వచ్చినా, ఒక షిప్మెంట్ ప్రాబ్లం వచ్చినా ఒక షిప్మెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆన్ టైంలో. ఒకటి కొద్దిగా డెలివరీ లేట్ అయినా కూడా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు, అట్లీస్ట్ ఒకటన్నా వెళ్ళి ఉంటుంది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవడము, మనకు ఏదైనా పొరపాటు మిస్ అయినప్పటికీ ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది, మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్లస్ ఇలా ఇన్వాయిస్ వాల్యూ బోత్ 2 విధాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ట్యాక్స్ టారిఫ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం బెటరు. సో నేను ఈరోజు ఈ విషయం గురించి మీతో చర్చించాలనుకున్నాను. సో దాని గురించి మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.